Hi Andy, welcome to our scenario-based interview question series. As part of that, today we'll be discussing one more scenario. At the same time, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఏంటంటే ఎప్పుడైనా మీకు ఇష్యూ వచ్చి రోల్ బ్యాక్ చేసినప్పుడు రోల్ బ్యాక్ సక్సెస్ఫుల్ అయింది, కాకపోతే అప్లికేషన్ ఇంకా బ్రోక్ అయిపోయిందండి. ఓకేనా? ఈ సినారియో మీద మనం హ్యాండ్స్ ఆన్ కూడా చేద్దాం. ఓకే, సో ఫస్ట్లీ లెట్స్ అండర్స్టాండ్ సినారియో ఫస్ట్. యు సీ హియర్, ఇలా క్వశ్చన్ రావచ్చు మీకు, లేకపోతే మీకు రియల్ టైమ్ సినారియో కూడా ఇలాగే పాపులేట్ అవుతుందండి. ఏమని, యువర్ టీమ్ పుష్ ఎ న్యూ రిలీజ్ టు ప్రొడక్షన్. ఓకే, సంథింగ్ బ్రోక్, అంటే ఏదో బ్రోక్ అయిపోయింది. User started hitting errors. Okay, the on-call engineer ran kubectl rollout undo immediately. ఈ కమాండ్ సక్సెస్ అయింది. Pods are back to the previous image. Okay, but ఇది చాలా ఇంపార్టెంట్. But users are still getting errors. Application is still broken. What will you investigate and how do you fix it? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక రన్నింగ్ అప్లికేషన్లోకి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ రన్నింగ్లో ఉంది, పర్ఫెక్ట్లీ ఫైన్, V1 వర్షన్, మీరు V2 పంపించారనుకోండి. ఓకే, ఇది V2 అప్డేట్ అవుతుంది, బట్ ఇది పని చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తాం ఆబ్వియస్గా. ఓకే, కాకపోతే ఇప్పుడు రోల్ బ్యాక్ చేస్తుంటే ఏమవుతుంది, ఇమేజ్ రోల్ బ్యాక్ అయిపోయిందంటే మీ V1 ఇమేజ్ వచ్చింది, అలాగే కొత్త పార్ట్స్ కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా V1 కి పాయింట్ చేస్తున్నాయి, బట్ స్టిల్ అప్లికేషన్ పని చేయట్లేదు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి మనకి. ఓకే, ఇది చాలా కామన్గా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ రోల్ బ్యాక్ అని అందరూ ఏమనుకుంటారు, నేను జస్ట్ క్యూపెటల్ రోల్ అవుట్ అండు అనే కమాండ్ రన్ చేస్తే నాకు అన్ని పర్ఫెక్ట్గా అయిపోతాయి అనుకుంటారు. కాదండి, దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎప్పుడు ఈ కమాండ్ వర్క్ అవ్వకపోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్లీ మన హ్యాండ్స్ ఆన్ కూడా చేద్దాం ఎండ్ టు ఎండ్, సో దట్ లాస్ట్ దాకా వీడియో చూడండి, యూ విల్ బి గెటింగ్ క్లియర్ ఐడియా. ఓకే, సో ఫస్ట్ ఈ ఇష్యూ అరైజ్ అవ్వడానికి సినారియోస్ ఏమై ఉంటాయి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ హియర్. సో ఫస్ట్లీ సినారియోస్ ఏంటి, ఫస్ట్ సినారియో, ఓకే, జనరల్గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వర్ చేంజ్ అలాంగ్ ద డిప్లాయ్మెంట్ అండ్ వర్ నాట్ రివర్టెడ్. అంటే మీరు V2 వర్షన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ V2 మీరు కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మార్చి ఉండొచ్చండి. ఎప్పుడైతే మీరు అండు చేస్తారో ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి అండు అవ్వవు అనమాట. ఓకే, సో అండు చేస్తున్న ఇమేజ్ అండు అయిపోతుంది, అంటే పాత రెప్లికా సెట్కి అప్డేట్ అయిపోతుంది. కాకపోతే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అప్డేట్ అవ్వవు. అలాగే కాన్ఫిగ్ మ్యాప్స్ అప్డేట్ చేశారనుకోండి, రోల్ బ్యాక్ డస్ నాట్ టచ్ దెమ్. మీ కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ సీక్రెట్స్ కానీ ఏవైనా మార్చినా కూడా రోల్ బ్యాక్ వాటిని అండు చేయదండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా డేటాబేస్ మైగ్రేషన్ చేస్తున్నారు అంటే మీరు V2 వర్షన్లో మీ బ్యాక్ అండ్ ఏపీఐస్లో ఏదో ఒక డేటాబేస్ స్కీమా మార్చారనుకుందాం, మీరు క్యూబర్నెటీస్లో అండు చేయడం వల్ల డేటాబేస్ స్కీమా అండు అవ్వదు కదా. సో ఇవి డేటాబేస్ మైగ్రేషన్ ర్యాన్ విత్ న్యూ వర్షన్, రోల్ బ్యాక్ డస్ నాట్ అండు స్కీమా చేంజెస్. ఓకే, సో ఇలాంటి కేసెస్లో కూడా మనకి అండు అవుతుంది, పార్ట్స్ అప్ చేస్తాయి, కాకపోతే యాక్చువల్ అప్లికేషన్ వర్క్ అవ్వదండి. ఓకేనా, మనం ఏం చేద్దాం అంటే లెట్స్ టేక్ వన్ సినారియో విత్ ద ఫస్ట్ వన్. ఓకే, దిస్ వన్ లెట్స్ టేక్ ఇట్. టుడే నెంబర్ 1 చేద్దామండి. ఎన్విరాన్మెంటల్స్ ఒకవేళ రివర్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది, అసలు రోల్ బ్యాక్ కమాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు మై Kubernetes cluster. So firstly, let me go back to my here kubectl get nodes. Let me zoom. Okay, kubectl get namespace చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే, నా దగ్గర కొన్ని యామల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక యామల్ చూపిస్తాను మీకు. ఐ విల్ బి డిప్లాయింగ్ దిస్ యామల్. ఈ యామల్ ఏం చేస్తుందంటే, ఓకే, ఫస్ట్ ఇట్ విల్ బి క్రియేటింగ్ నేమ్ స్పేస్ కాల్ డెమో నేమ్ స్పేస్, అండ్ బై డిఫాల్ట్ ఇట్ విల్ క్రియేటింగ్ డిప్లాయ్మెంట్. అండ్ నేను ఏం చేశానంటే, మన ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్ అన్నింటిలో కూడా హెల్ప్ అవ్వాలని చెప్పి ఒక అప్లికేషన్ డెవలప్ చేశానండి. ఓకే, అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తాను. ఐ బి షోయింగ్ యూ అప్లికేషన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో అదే అప్లికేషన్ మనం రన్ చేస్తున్నాం. V1 వర్షన్, V1 V2 రెండు వర్షన్స్ ఉన్నాయి. పోర్ట్ 8080 రన్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద V1 వర్షన్. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో రాద్దాం ఒకసారి. సో లెట్స్ గో బ్యాక్ హియర్. ఓకే, సో కరెంట్లీ I'm trying to deploy a V1. ఓకే, I'm trying to deploy, ఇంకా డిప్లాయ్ చేయాలి, చూద్దాం. దానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా, అలాగే రిసోర్సెస్, లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సర్వీస్ కూడా డిప్లాయ్ చేసుకుంటున్నాను నోడ్ పోర్ట్తో, ఎందుకంటే టెస్టింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ డిప్లాయ్ దిస్ వన్. లెట్ మీ గో బ్యాక్ హియర్ kubectl. ఓకే, ఇన్ ద మీన్ వైల్ లెట్ మీ గో టు ఫ్రీలాన్స్. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇఫ్ సి డిప్లాయ్మెంట్స్లో ఏమి డిప్లాయ్మెంట్స్ లేవండి. ఓకే, నథింగ్ ఇస్ దేర్. సో కరెంట్ లెట్ మీ గో బ్యాక్ హియర్ kubectl అప్లై -f డిప్లాయ్ v1.yaml. ఓకే, సో నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, డిప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా క్రియేట్ అవుతుందండి. ఓకే, సో లెట్ మీ గో టు మై డెమో నేమ్ స్పేస్. ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, అండ్ ఇఫ్ సి ద పార్ట్స్ రైట్ 3 పార్ట్స్ ఆర్ అప్ అండ్ దే ఆర్ కమింగ్ అప్ బేసికలీ, అండ్ నౌ దే ఆర్ అప్ అండ్ రన్నింగ్. అలాగే మనం సర్వీస్కి వెళ్ళాం అనుకోండి, సర్వీస్లో కూడా 30585 అనే పోర్ట్లో రన్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ హియర్, టేక్ వన్ ఆఫ్ ద నోడ్ IP 30585. ఓకే, ఇఫ్ సి దిస్ ద UI, ఇక్కడ UIకి వెళ్దాం అండ్ ఎండ్ పాయింట్కి.
దిస్ హౌ ద అప్లికేషన్ లుక్స్ లైక్ అండి. ఇది ఒక కొత్త అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్ పైథాన్ బేస్డ్ అప్లికేషన్ బేసికలీ. ఇక్కడ ఏంటంటే మనం మల్టిపుల్ సినారియోస్ రెప్లికేట్ చేయడానికి ఐ మైట్ బి యూజింగ్ దిస్ అప్లికేషన్ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వర్షన్ V1 డిప్లాయ్ అయింది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ చూసారనుకోండి, ఈ అప్లికేషన్ ఏమో ఇది ఏ పాడ్లో ఉన్న పాడ్ నేమ్ పాపులేట్ అవుతుంది, అండ్ కలర్ చాలా ఆరెంజ్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏంటిది ఫస్ట్లీ ఇక్కడ చూద్దాం. V1 ఏం చెప్తుందండి, ఇది V1. ఓకే, అలాగే కలర్ వచ్చేసరికి ఆరెంజ్ అండి, అంటే V1 వర్షన్లో మీరు ఇవి డిప్లాయ్ చేశారు. ఓకే, దట్స్ ఫైన్. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కూడా యూఐలో. అలాగే మీరు ఇన్ఫో ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కావాలంటే ఇలా చేయొచ్చు, /info అని ఎంటర్ చేయొచ్చు. ఇలా మీకు టర్మినల్ మీకు ఇలా పాపులేట్ అవుతుంది. లేదు నాకు ఇంకా బెటర్గా కావాలనుకోండి, యూ కెన్ గో టు UI, క్లిక్ ఆన్ ఇన్ఫో, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లాగ్స్లో పాపులేట్ అవుతాయి అనమాట. క్లిక్ చేస్తే ఇన్ఫో అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది నాకు. ఇఫ్ యూ సీ ద ఇన్ఫర్మేషన్ హియర్ రైట్, ఇక్కడ నాకు అన్ని పాపులేట్ అవుతున్నాయి. ఇక్కడ నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ వచ్చే ఆరెంజ్, దిస్ ఇస్ ఫైన్. అలాగే బేసికల్లీ వేర్ ఇస్ దిస్ గై. ఓకే, సో కరెంట్లీ దిస్ వర్షన్ అండి. ఓకేనా, ఇది వర్షన్ అంటే నాకు అప్లికేషన్ డిప్లాయ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బేసికల్లీ ఐఎమ్ ప్లాన్ టు డూ సమ్ చేంజెస్ అండి. అంటే యాజ్ అ డెవలప్మెంట్ టీమ్గా మన డెవలపర్స్ కొన్ని చేంజెస్ చేసుకుంటూ వస్తారు. నౌ దే ఆర్ ప్లానింగ్ టు డిప్లాయ్ V2 వర్షన్. నౌ వాట్ దే ఆర్ ప్లానింగ్ టు డూ V2 వర్షన్. V2 వర్షన్ డిప్లాయ్ చేద్దాం చూస్తున్నారు. బట్ V2 వర్షన్ డిప్లాయ్ చేయకముందు మనం ఏంటంటే ఆ V2 వర్షన్లో కొన్ని కాన్ఫిగ్ మ్యాప్స్ అవసరం, కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అవసరం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం టెక్నికల్గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే, సో లెట్ మీ గో టు మై కమాండ్స్ డాక్యుమెంట్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఓకే ఐఎమ్ సెట్టింగ్ సమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండి. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ అప్ సమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సో లెట్ మీ గో బ్యాక్ టు మై టర్మినల్. ఐఎమ్ సెట్టింగ్ సమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. నౌ ఎప్పుడైతే మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేశారో ఆటోమేటిక్గా పార్ట్స్ రీస్టార్ట్ అవుతాయి. ఇవి న్యూ పార్ట్స్ విల్ బి కమింగ్ అప్ బికాస్ నా డెవలప్మెంట్ టీమ్ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేశాను. ఓకే, సో కొత్త పార్ట్స్ అనేది పాపులేట్ అవుతున్నాయి. ఓకేనా, ఎప్పుడైతే కొత్త పార్ట్స్ పాపులేట్ అయ్యో లెట్స్ గో బ్యాక్ టు హియర్. యూఐలోకి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్, క్లిక్ ఆన్ ఇన్ఫో. అండ్ కరెంట్లీ విజీ నాకు ప్రీవియస్గా లేని ఇప్పుడు వచ్చాను ఏంటి అప్లికేషన్ వర్షన్ ఒకటి DB హోస్ట్ జరా. DB హోస్ట్ ఏముందండి, గుడ్ DB అని ఉంది. అంటే టెక్నికల్గా వాట్ ఐమ్ ట్రైంగ్ టు సిమ్యులేట్ హియర్ ఇస్ దట్ మై V1 అప్లికేషన్ ఇస్ కనెక్టింగ్ టు ఎ గుడ్ డేటాబేస్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, అది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నౌ లెట్ మీ రిఫ్రెష్ వన్ మోర్ టైం. ఇన్ఫో, ఐఎమ్ గెటింగ్ ద గుడ్ DB. ఓకే, లెట్ మీ కాపీ దిస్ గై. మళ్ళీ తర్వాత మనం మళ్ళీ వద్దాం ఇక్కడికి. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, అంతా బాగానే ఉంది. ఓకే, నా ఒకసారి రోల్ అవుట్ స్టేటస్ కూడా చెక్ చేసుకుందాం. ఆబ్వియస్ అక్కర్లేదు అండి, ఎందుకంటే మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం కదా లెన్స్లో ఆల్రెడీ అన్ని పార్ట్స్ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం, బై డిఫాల్ట్గా నౌ డెవలప్మెంట్ టీమ్ ఇస్ ప్లానింగ్ టు డూ అ న్యూ అప్గ్రేడ్ ఫర్ V2 అండి. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే శివ మేము V2 డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం, బట్ బిఫోర్ దాట్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెటప్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం, ఐఎమ్ సెటింగ్ అప్ సమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఓకే, ఫిసి హియర్ ఏం చెప్తున్నాను, DB హోస్ట్ కావాలని బ్రోకెన్ DB అని పెట్టుకుంటానండి, సో దట్ మన యూఐలో క్లియర్ ఐడియా రావడం కోసం. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్, గో బ్యాక్ టు యువర్ షెల్, ట్రిగర్ దిస్ వన్. సో మళ్ళీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేస్తున్నారు. ఓకే, సో అగైన్ పార్ట్స్ రీస్టార్ట్ అవుతాయి. సో ఐమ్ ట్రైంగ్ టు రిప్లికేట్ ఫెయిల్ ఓవర్స్. ఫెయిల్యూర్స్ అని రిప్లికేట్ చేస్తాను ఇక్కడ, నాట్ ఫెయిల్ ఓవర్స్. ఓకే, న్యూ పార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, అంటే ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్రియేట్ చేసాము. ఓకే, అది యూఐలో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూద్దాం. రిఫ్రెష్, ఇన్ఫో, ఐపీసీ DB హోస్ట్ బ్రోకెన్ DB అంటే నా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ నా వర్షన్ 2 తగ్గట్టు వచ్చాయి. ఓకే, ఎక్సలెంట్. అలాగే ఫిజీ కలర్ ఇంకా ఆరెంజ్లో ఉందండి. ఇప్పుడు V1లో ఆరెంజ్ ఉంటుంది కదా, ఇందాక మనం అనుకున్నట్టు V1 కలర్ అంతా ఆరెంజ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డెవలపర్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం V2 వర్షన్ డిప్లాయ్ చేస్తామని. ఓకే, వాళ్ళ కోసం ఏం చేస్తాను, V2 వర్షన్ డిప్లాయ్ చేస్తామని. ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్ హియర్. నా క్లౌడ్ షెల్లోకి వెళ్ళి kubectl అప్లై -f డిప్లాయ్ v2.yaml. సో వర్షన్ 2 డిప్లాయ్ చేస్తానండి. ఓకేనా, వర్షన్ 2 అనే బ్లూ వర్షన్ రావాలి మనకి. ఓకేనా, సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ అండ్ వెయిట్ ఫర్ ద పార్ట్స్. ద న్యూ పార్ట్స్ ఆర్ కమింగ్ అప్ ఆన్లైన్ అండ్ లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. ఇఫ్ ఇంకా రాలేదు, లెట్స్ వెయిట్. ఓకే, స్టిల్ ద పార్ట్స్ ఆర్ నాట్ కమింగ్. యాబిసి కలర్ వస్తే బ్లూ వచ్చింది అంటే ఏంటి, వర్షన్ మారిందండి. సో నా అప్లికేషన్ ఇప్పుడు కరెంట్లీ V2కి పాయింట్ చేస్తుంది. ఓకే, అండ్ లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఆరెంజ్ ద పార్ట్స్ ఆర్ స్టిల్ స్పిన్నింగ్ అప్ అండి, అందుకే మనకి రౌండ్ రాబిన్ అవుతుంది. ఫిజీ ఇంకా స్పిన్ అప్ అవుతున్నాయి కదా. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ ఆల్సో టు కమ్ అప్ ఆన్లైన్ కంప్లీట్లీ. Yep, it is now online. Refresh. If you see, now I'm getting a V2 here and I'm cutting a blue here. Okay, excellent. So this V2 and blue. So ఇప్పుడు ఇది కరెంట్ వర్షన్ అండి.
ఓకేనా? సో ఇప్పుడు డెవలపర్స్ ఏమన్నారు, శివ మనం ఇప్పుడు డిప్లాయ్ చేసాం కదా బానే ఉంది. బట్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత మా అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు. మా అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. సో వెంటనే ఏం చేస్తాం, మనం రోల్ బ్యాక్ చేస్తాం. ఓకేనా? మనం ఏం చేస్తాం, వెంటనే రోల్ బ్యాక్ చేస్తాం టెక్నికల్‌గా. కాకపోతే లెట్స్ గో బ్యాక్. ఓకే, కమాండ్స్‌కి వెళ్దాం. ఏం చేస్తాను నేను, రోల్ అవుట్ అండూ చేస్తానండి కావాలని. అంటే ఏంటి, రోల్ బ్యాకే కదా. రోల్ అవుట్ అండూ చేయడం అంటే ఏంటి, రోల్ బ్యాక్ చేయడమే. సో నేను ఏం చేస్తాను, వెంటనే డెవలపర్స్ ఇష్యూ అన్నారు కాబట్టి ఓకే ఐఎమ్ మేకింగ్ రోల్ బ్యాక్ అండి. రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది, టెక్నికల్ రెప్లికా సెట్స్ మారుతాయి. మీకు కావాలంటే చూపిస్తాను ఇక్కడ. క్యూబ్ కట్టల్ గెట్ రెప్లికా సెట్స్ హైఫన్ అండ్ డెమో. ఇప్పుడు కరెంట్లీ రెప్లికా సెట్ ఉందండి. వన్స్ నేను ప్రీవియస్ వెళ్ళగానే నాకు పాత రెప్లికా సెట్కి పార్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? నౌ నేను రోల్ బ్యాక్ చేశాను. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ హియర్, పార్ట్స్ కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అండ్ టెక్నికల్ గా నాకు V1 రావాలండి. అలాగే టెక్నికల్ నాకు ఇక్కడ చూసాను అనుకోండి, ఈ బ్రోకన్ ఇంకా అలాగే ఉండిపోయింది. ఓకే, దట్స్ ఆల్సో ఎర్రర్ ఫర్ అస్. బట్ ఇంకా నాకు V2 ఉంది. లెట్స్ రిఫ్రెష్. నేను అండూ చేయడం వల్ల ఇమేజ్ ఒక్కటే మారుతుంది తప్ప నా అప్లికేషన్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే అప్లికేషన్ ఫెయిల్యూర్స్ లో ఇమేజ్ తో పాటు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లాంటివి కూడా ఎఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు కమ్ అప్. ఇట్స్ నౌ అప్ అండ్ ఆన్లైన్. నౌ లెట్ మీ రిఫ్రెష్. ఓకే, నా V1 ఇస్ దేర్. ఎక్సలెంట్, V1 వెళ్ళిపోయింది. అలాగే ఆరెంజ్ వెళ్ళిపోయింది. అంటే నా పాత పార్ట్స్ వెళ్ళిపోయి నా అప్లికేషన్ ప్రీవియస్ వర్షన్ వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్లీ ఫైన్. సో నౌ మై అప్లికేషన్ రోల్డ్ బ్యాక్. ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ డెవలపర్స్ ఏమన్నారు, శివ అంతా బాగానే ఉంది, స్టిల్ ఇంకా మేము చూస్తుంటే డేటాబేస్ ఇంకా మాకు ఏంటిది ఇట్స్ పాయింట్ ఇన్ ద ఓల్డ్ డేటాబేస్ ఓన్లీ. అంటే మనకి అప్లికేషన్ ఇంకా పని చేయట్లేదు. టెక్నికల్ మనం ఏమనుకుంటాం, రోల్ బ్యాక్ అయిపోయింది కదా అంతా బాగానే ఉంది అనుకుంటాం. కాకపోతే పాత పార్ట్స్ అన్ని పాపులేట్ అయ్యాయి. అలాగే రెప్లికా సెట్ కరెక్ట్ గా వచ్చింది, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయండి. కాకపోతే ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇంకా మారలేదు. ఎందుకు అంటే టెక్నికల్ గా రోల్ బ్యాక్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మారవండి. సో మళ్ళీ మనం ఏం చేయాలి, టెక్నిక్‌గా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఐ నీడ్ టు సెట్ అప్ ద న్యూ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అగైన్. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ అప్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఫర్ దిస్ డిప్లాయ్మెంట్. ఇది DB హోస్ట్, DB పోర్ట్. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కానీ, కాన్ఫిగ్ మ్యాప్స్ కానీ, డేటాబేస్ చేంజెస్ కానీ జరిగితే మీ రోల్ బ్యాక్ అండూ చేయడం వల్ల, అంటే మీ రోల్ అవుట్ అండూ చేయడం వల్ల అవేమీ ఎఫెక్ట్ అవ్వండి. అవి అలాగే ఉండిపోతాయి. వాటిని మీరు మాన్యువల్‌గా వెళ్లి మార్చుకోవాలి. లేదా వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ హావ్ ఎ కుక్ బుక్ అండ్ ఆటోమేటిక్‌గా తను కూడా వీటిని కూడా రోల్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తది. బట్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్‌లో మనకి ఎటువంటి ఇష్యూస్ రావండి. కాకపోతే కొన్ని సార్లు మనకి డేటాబేస్ చేంజ్ చేసేటప్పుడు దే మైట్ బి కాజింగ్ సమ్ ఇష్యూస్. ఓకే, సో నౌ లెట్స్ వెయిట్ ఫర్ ద పార్ట్స్ టు కమ్ అప్. న్యూ పార్ట్స్ ఆర్ స్పిన్నింగ్ అప్ అగైన్. ఓకే, లెట్స్ వెయిట్. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ ఆల్సో టు కమ్ అప్ గ్రీన్. ఇది చాలా ఇంపార్టెంట్ సినారియో అండి. మీరు చెప్పొచ్చు, నీట్‌గా చెప్పొచ్చు ఇంటర్వ్యూలో. ఓకే, రిఫ్రెష్. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ మై V1 ఆరెంజ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ ఇన్ఫో కొట్టినప్పుడు నాకు గుడ్ DB అని రావాలి కదా సరే, గుడ్ DB. సో మీనింగ్ ఇట్ నౌ మై అప్లికేషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. అన్నీ మొత్తం రోల్ బ్యాక్ చేశాను, దట్స్ గుడ్. అలాగే నా డేటాబేస్ లో కూడా ఇష్యూస్ లేకుండా ఫిక్స్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్స్ అండ్ ఆల్. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ అండి. మరి లాస్ట్ లో మీరు ఏం చెప్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, యూ కెన్ టెల్ దెమ్ దిస్ వే. ఏమని, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్ అని చెప్పి ఈ రీజన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, రోల్ బ్యాక్ సక్సెస్ అవడం వల్ల ఇమేజ్ వాస్ కరెక్ట్. సో ఐ చెక్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇన్సైడ్ ద కుబర్నెటిస్ పాడ్ అండ్ బై డిఫాల్ట్ ఫౌండ్ ఏం ఐడెంటిఫై చేశానంటే DB హోస్ట్, DB పోర్ట్ స్టిల్ పాయింట్ ఇంటూ బ్రోకెన్ వాల్యూస్. ఓకే, రూట్ కాస్ ఏంటి, క్యూబ్ కట్లు రోల్ అవుట్ అండు ఓన్లీ రివర్ట్స్ ద డిప్లాయ్మెంట్ పాడ్ స్పెక్. అంటే ఇమేజ్, రిసోర్స్ కాన్ఫిగ్, ప్రోబ్ ఇలాంటివి అండు చేసేది కానీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ దట్ ఆర్ బీన్ సెటప్ సెపరేట్లీ బై క్యూబర్టల్ సెట్ ఎన్విరాన్మెంట్ వాజ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ మై రోల్ అవుట్ హిస్టరీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ బై డిఫాల్ట్ గా నెక్స్ట్ ఏం చెప్తారు, నేను ఏం చేశానంటే ఓకే వెంటనే ఐడెంటిఫై చేశాను ఇష్యూ, ఇలా మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా రోల్ బ్యాక్ చేసుకున్నాం, ఇలా కూడా చెప్పొచ్చండి. ఓకే, సో ఐ థింక్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఒకసారి మొత్తం ఎండ్ చూడండి. సమ్మరీ ఏం చేసాం, V1కి వెళ్ళాం, V2 తర్వాత వెళ్ళాం, ఈ మధ్యలో కాన్ఫిగ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెటప్ చేసుకున్నాం. V2 నుంచి మళ్ళీ V1కి వెళ్ళిపోయాం. కాకపోతే చేంజెస్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు డేటాబేస్ లో. వై బికాస్ మధ్యలో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏమైతే మీరు చేంజెస్ చేశారో అవి రోల్ అవుట్ అండు వల్ల అండు అవ్వండి. వాటిని మళ్ళీ వెళ్ళి మనం మాన్యువల్ చేసుకుంటూ వచ్చామాట. ఓకే, అలాగే ఏం చేయొచ్చు, మీరు కావాలంటే మీ మేనిఫెస్టో ఫైల్ పెట్టేసుకోవచ్చు. సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఐ థింక్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో దట్ విల్ బి గెటింగ్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ, బై.